ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు సంగారెడ్డిలో వాసవి కన్యక పరమేశ్వరి అమ్మ వారి జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది। ఆలయ కమిటీ చైర్మన్ తోపాజీ అనంత కిషన్ ఆధ్వర్యంలో ఐబీ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది। ముఖ్య అతిథులుగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మరియు సంగారెడ్డి ఎంఆర్ఓ పాల్గొని ప్రేతేక్య పూజలు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటు వందలది సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొనడం జరిగింది। ఇక్కడ వచ్చిన భక్తులకు సంగారెడ్డిలో ఉన్న అందరి 20 పైన వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు। ఇప్పుడు ఏమండి थोड़ा पिक्चर ना అయిపోయినాక గ్రూప్ ఫోటో పెట్టుకోవాలి ఆరిఫ్। ర్యాలీ అంతసేపు ఎవరు కూడా వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి, వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి, వాసవి కన్యకా పరమేశ్వరి బోలో 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 అంటే జై వాసవి అనాలి।
ఇలా ఉంటాడు. సందర్భంగా అందరూ కూడా వాసవి మాత జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. మరి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషం. ఒక అమ్మవారికి కూడా మనం విలువ ఇచ్చినట్టు అమ్మవారు మనందరి మంచి ఆశీర్వాదం ఇవ్వాలి, దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలని ఆశీస్సులు అందజేయాలని ఈ ప్రభుత్వం మరి ప్రకటించడం చాలా సంతోషం. మహిళలు ఇంకా ఉత్సాహపరుస్తూ మరి ముందుకెళ్తున్న ప్రభుత్వాన్ని మరి అమ్మవారు ఇంకా మంచి ఆశీర్వాదించి ముందుకు నడపాలి. అలాగే మొట్టమొదటి కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత మరి పట్టుబట్టి మరి ఈ వాసవి మాత జయంతి రోజు అధికారులు ప్రకటించాలి. మాకు కూడా సమాజంలో మంచి అంటే ప్రభుత్వం తరఫున మాకు కూడా గుర్తింపు రావాలని అడగడం, మరి అక్కడ ఉన్న క్యాబినెట్ మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా సమైక్యంగా మరి తప్పకుండా అమ్మవారిని మనం మంచి మనసులో పొందాలి కాబట్టి అధికారులు ప్రకటించాలని ప్రకటించాము. అందరి తరఫున సంఘాల తరఫున ప్రభుత్వ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ సమర్పించుకుంటున్నాను. సంగారెడ్డి పట్టణంలో ఇంత పెద్దగా మరి ఈ పూజలు కానివ్వండి, అమ్మవారి సేవలు కానివ్వండి పెద్ద ఎత్తున జరుగుతున్న అధ్యక్షులు మరి అనంత కిషన్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆయన కూడా అమ్మవారి చల్లగా చూడాలని కోరుకుంటున్నాను.